మీరెప్పుడైనా తెలియని అడవిలోకి వెళ్లారా? ఐదుగురు స్నేహితులు చేసిన ఒకే ఒక్క తప్పు వాళ్ళ జీవితాల్ని నరకం చేసింది. ఇది కేవలం కథ కాదు, ఒక హెచ్చరిక. అదొక శనివారం రాత్రి. వంశీ, సాయి మరికొందరు ఫ్రెండ్స్ దట్టమైన అడవిలోకి వెళ్లారు. వెళ్లే కొద్దీ గాలి చల్లగా, నిశ్శబ్దం భయంకరంగా మారుతోంది. చీకట్లో మంటలు కనిపించాయి. పొదల వెనుక దాక్కుని చూస్తే నల్లటి బట్టల మనుషులు వింత ఆకారం చుట్టూ క్షుద్రపూజ చేస్తున్నారు. అప్పుడే ఒక ఫ్రెండ్ కాలు ఎండుకొమ్మ మీద పడింది. టప్ మని శబ్దం. ఒక్కసారిగా పూజ చేసే వాళ్ళందరూ వెనక్కి తిరిగారు. వాళ్ల కళ్ళు నిప్పుల్లా మెరుస్తున్నాయి. హఠాత్తుగా మంత్రాలు మొదలయ్యాయి. చెట్లు రక్తంతో తడిసిపోతున్నాయి. భయంతో వెనక్కి తిరిగితే దారి మాయమైపోయింది. వంశీ తన ఫ్రెండ్ భుజం పట్టుకుని పారిపోదాం పద అన్నాడు. కాని వాడు మెల్లగా వెనక్కి తిరిగాడు. వాడి ముఖం చూసి వంశీ గుండె ఆగిపోయినంత పనైంది. ఆ ముఖంపై కళ్ళు, ముక్కు లేవు. కేవలం ఒక పెద్ద నోరు మాత్రమే. అది తెరిచి ఇలా అంది, నువ్వు కూడా మాతోనే ఉండాలి. అసలు వాళ్ళు బయటపడ్డారా లేక అందరూ బలైపోయారా? పార్ట్ 2లో చూద్దాం. ఈ భయంకరమైన నిజం కోసం ఇప్పుడే లైఫ్ చాయిస్ తెలుగుని ఫాలో అవ్వండి.